ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. వెహికల్ హైదరాబాద్ నుంచి 9:40 నుంచి కావేరీ ట్రావెల్ స్టార్ట్ అయింది. సో అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఆల్రెడీ ఒక డ్రైవర్ మూమెంట్ బాగానే ఉన్నది. తర్వాత జడ్చల దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఫ్రెష్ అప్ అదే సమ్ టీ బ్రేక్ ఇచ్చారు. అక్కడ మేబీ డ్రైవర్ చేంజ్ అయ్యారు అనుకుంటా. సో అరౌండ్ ఈ దగ్గరలోకి వచ్చే లోపల సమ్ బ్లాస్ట్ సౌండ్ వినిపించింది. సో సౌండ్ వినిపించేసి నేను జస్ట్ డ్రైవర్ బ్యాక్ సైడ్ సీట్లో ఉన్నాను, లెఫ్ట్ సైడ్లో డౌన్లో ఉన్నాను. జస్ట్ అదే స్మాల్ కర్టెన్ ఓపెన్ చేసి చూసే లోపల సమ్ ఫైరింగ్ అని కనిపించింది. సరే మెయిన్ డోర్ చేసి ఓపెన్ చేసి చూసే లోపల ఆల్రెడీ ఫైర్ అటాక్ అయింది, కింద నుంచి ఉంది ఫైర్. ప్లస్ అదేవిధంగా ముందు ఒక లెఫ్ట్ సైడ్లో కూడా ఒక అరౌండ్ 10 మీటర్స్ 5 మీటర్స్ వరకు సమ్ డీజిల్లో సమ్ పెట్రోల్ స్ప్రెడ్ అయిన ఉంటుంది. అక్కడ నుంచి కూడా ఫైర్ అటాక్ అయింది. సో నేను లెఫ్ట్ సైడ్ డోర్ ట్రై చేసాను, రావట్లేదు. రైట్ సైడ్ డోర్ ట్రై చేసాను, రావట్లేదు. లాక్ అయిపోయినా ఏమో తెలియదు. సరే అని చెప్పేసి ఇక నేను నాతో పాటు ఇంకో 2 మెంబర్స్ అరిచాము, ఫైర్ బ్రేక్ ద గ్లాస్ బ్రేక్ చేసి మేము డ్రైవర్ సీట్లో ఉన్న స్మాల్ మిర్రర్ ఓపెన్ చేసింది. ఆ మిర్రర్ ఓపెన్ అయింది. ఆ మిర్రర్ ఓపెన్ అయినప్పుడు అందులో నుంచి మేము 4 మెంబర్స్ సేఫ్ అయ్యాము, ఎస్కేప్ అయ్యాము. అక్కడ నుంచి ఇంకా అందరూ లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకో డ్రైవరు మేబీ డోర్ బ్లాక్ చేశారు. లోపల నుంచి వాళ్ళందరూ చాలా ఫోర్స్ ట్రై చేస్తుంటే అంత లోపల అప్పటికి ఆల్మోస్ట్ 40% వరకు ఆల్రెడీ బస్ బర్నింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. చాలా గాలి ఉండే, రెయిన్ కూడా కొద్దిగా లైట్గా స్టార్ట్ అయింది. ఎక్కడ పోతున్నారు, ఎంతమంది ప్రయాణిస్తున్నారు దాంట్లో? నేను హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నానండి. మేబీ అరౌండ్ ఒక 40 మెంబర్స్ ఉండుండొచ్చు ప్యాసింజర్స్ అందరూ. ఆల్మోస్ట్ ఎక్కువ మంది సోలో ప్యాసింజర్స్ ఉన్నారు. ఒక 2-3 ఫ్యామిలీస్, ఒక 4-5 ఫిమేల్స్, రిమైనింగ్ మెంబర్స్ ఆల్ మేల్ క్యాండిడేట్స్. మీతో పాటు ఎంతమంది ప్రయాణించారు? మీరు ఒక్కటే ప్రయాణిస్తున్నారు? నాతో నేను సింగిల్ సోలో ప్యాసింజర్ అని బెంగళూరుకి వెళ్తున్నాను. మీరు బయట పడి అంటే విండోస్ బ్రేక్ చేసుకొని బయటపడ్డారా? మీరు విండోస్ బ్రేక్ కాలేదండి. నాకు డ్రైవర్ సీట్లో ఆఫ్ మాత్రమే ఓపెన్ అయింది. అది ట్రై అయ్యింది, ఆఫ్ ఓపెన్ అయితే అందులోంచి చాలా ఫోర్సుబుల్గా జంప్ అయ్యాము. ఇక చాలా ఫోర్సుబుల్ నుంచి నాతో బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు ఇట్లా నెట్టారు. మేము ఆ విధంగా 4 మెంబర్స్ వచ్చాము. డ్రైవర్ ఏమైనా అప్రమత్తం చేశారా ప్రయాణికులకి? ఏమన్నా మీరు జరుగుతుంది బయటికి రండి ఏమన్నా ట్రై చేశారా? వాళ్ళు డ్రైవర్స్ ఆల్రెడీ సమ్ ఏదో బాటిల్ తీసుకొచ్చి అదే వాటర్ అనుకుంటాను వాళ్ళు ఏదో ట్రై చేశారు. బట్ దానికి ట్రై చేసే వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ ఒకటి అరుస్తే అట్లీస్ట్ డీప్ స్లీప్లో ఉన్న వాళ్ళు కూడా మేబీ అట్లీస్ట్ కొద్దిగా అలర్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటుండే. ఈ ప్రమాదం జరిగినాక మీరు ఎంతసేపు బస్సు దగ్గర ఉన్నారు? ఏమన్నా అరుపులు కేకలు వినిపించి మీకు ఎలా అనిపిస్తుంది సంఘటన? అసలు చాలా ఘోరంగా మీరు చూసే కళ్ళారా చూస్తుంటే కూడా అది చూసే కూడా ఇప్పుడు అందరూ మేము కొద్దిమంది ఫ్రంట్కి వెళ్ళిపోయారు, కొద్దిమంది బ్యాక్ నుండి చాలా డిస్టెన్స్లో ఉన్నాం. ఆల్రెడీ ఒకసారి దిగిపోయిన తర్వాత ఇంకా రిమైనింగ్ మెంబర్స్ మేబీ అందులోనే స్ట్రక్ అయినట్టున్నారు, మేబీ లోవర్ వాళ్ళు స్ట్రక్ అయినట్టున్నారు. అరుపులు అనేది కూడా కొద్దిగా వినిపించాయి. బట్ అక్కడ చాలా డిస్టెన్స్లో ఉన్నాము. ఆల్రెడీ ఫైర్ ఎక్కువ ఉన్నది, చాలా హీట్ స్ప్రెడ్ వస్తుంది కదండి. ఎన్ని గంటల సమయంలో జరిగింది? మన ఎవరు అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఫైర్ డిపార్ట్మెంట్ ఎప్పుడు వచ్చింది? సో మాకు ఎగ్జాక్ట్లీ టైం అంతా ఐడియా లేదు, ఎందుకంటే మొబైల్స్ టైమింగ్స్ అనేవి ఎవరి దగ్గర లేవు. అరౌండ్ 2 o'clock ఫైరింగ్ అనేది స్టార్ట్ అయింది. అరౌండ్ 40-45 minutes వరకు నాన్ స్టాప్ ఫైరింగ్లో ఉన్నది. సో ఇక లోకల్ కూడా ఒక 2-3 మెంబర్స్కి మేము కాల్ చేస్తాము, 108కి 109 గల, బట్ కాల్ కనెక్ట్ అవ్వలేదు. ఒక లేడీ ఆంటీ వాళ్ళు ఆల్రెడీ ఎవరు మొబైల్ సమ్ డిపార్ట్మెంట్ పర్సన్స్కి కాల్ చేస్తే కాల్ కనెక్ట్ అక్కడ నుంచి అప్పుడు డిపార్ట్మెంట్ కానీ ఫైర్ స్టేషన్కి కానీ ఆ విధంగా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది.